హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ స్టఫ్డ్ బిటర్ గార్డ్ మసాలా కర్రీ. కాకరకాయలతో తయారు చేసిన కర్రీ అయినప్పటికీ చేదు అనేదే తెలియకుండా అన్ని రకాల రుచులతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాకరకాయ. వారానికి ఒక్కసారి కాకరకాయని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్తో తయారు చేసుకుని తినండి. రెసిపీలోకి వెళ్దాం. 1/2 కప్ రా గ్రౌండ్ నట్స్ డ్రై రోస్ట్ చేసుకోండి. 5 టేబుల్ స్పూన్ల ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 4 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకోండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. ఈ పౌడర్ చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ పెట్టుకోవచ్చు. ఈ పౌడర్ని ఏ కర్రీలోనైనా వాడవచ్చు. ఎంతో రుచిని చిక్కదనాన్ని ఇస్తుంది. డ్రైడ్ కోకోనట్ కూడా రోస్ట్ చేసుకుని ఈ పౌడర్లో యాడ్ చేయవచ్చు. నా దగ్గర లేనందువల్ల వేయలేదు. కర్రీకి 1/2 కేజీ చిన్న కాకరకాయలను తీసుకున్నాను. 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి కాకరకాయకు 2 చివర్ల ముచ్చుకలు కట్ చేసి మధ్యలో ఇట్లా చిన్నగా నాటు పెట్టుకుని గింజలను తీసేయండి. తీసిన ఈ గింజల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూరలో యాడ్ చేసుకోవచ్చు. క్లీన్ చేసిన కాకరకాయల్ని ఓ పక్కన పెట్టుకోండి. ఉల్లి టమాటాలని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుని పెట్టుకోండి. ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత క్లీన్ చేసుకున్న కాకరకాయల్ని కలర్ పోయేంత వరకు ఇట్లా లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేయండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ నుంచి 3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. అట్లాగే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మొత్తం అన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి థిక్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకుని దీన్ని ఫ్రై చేసిన కాకరకాయల్లో స్టఫ్ చేయండి. ఆనియన్ టమాటో పేస్ట్ లైట్ బ్రౌన్ కలర్లో మంచిగా ఫ్రై అయ్యింది. స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలని దీంట్లో వేసి 3 మినిట్స్ లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. 3 మినిట్స్ తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేయండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని 10 నిమిషాలు వాటర్లో నాననివ్వండి. దీన్ని గుజ్జు తీసి కాకరకాయ బాగా ఉడికిన తర్వాత ఈ గుజ్జుని కూరలో వేయండి. కర్రీ టేస్ట్ బ్యాలెన్స్ కోసం 1 టేబుల్ స్పూన్ క్వాంటిటీలో బెల్లం కూడా వేయండి. పైన ఆయిల్ ఇట్లా కనిపిస్తుందంటే కర్రీ రెడీ అయినట్లు అర్థం. గ్రేవీ ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరను చల్లుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన గుత్తి కాకరకాయ మసాలా కూర రెడీ. ఇది అన్నం, చపాతీ, రోటీ, పూరి దేంట్లోకైనా తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరకాయని ఇట్లా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ ఎట్లా వచ్చిందో కల్కి కిచెన్ తెలుగులో తప్పకుండా కామెంట్ చేయండి. తెలుసున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.